వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీషో నుండి తీసుకున్న కొన్ని కుర్తా సెట్స్ అంటే 3 పీస్ సెట్స్. అంటే ఒకటి ప్యాంటు, దుప్పట్టా అండ్ చున్నీ మొత్తం కలిపి 500 బిలో అనమాట. 450, 480, 490 అంత చేంజ్ ఉంది. ఏదో ఒక డ్రెస్ మాత్రం 500 అబోవ్ ఉందన్నమాట. అవి నేను చూపిస్తాను. యాక్చువల్లీ ఈ డ్రెస్ కూడా నేను మీషోలో తీసుకున్నాను అనమాట. ఇది నాకు 600 సంథింగ్ ఎంత పడిందండి. ఇది ప్యూర్ జార్జెట్ ప్లస్ మొత్తం చికెన్ కారీ వర్క్ అనమాట. ఇదంతా మనకి చికెన్ కారీ వర్క్ వస్తుంది. చాలా బాగుందండి. దీనికి మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు లోపటంగా. క్లాత్ మాత్రం సాఫ్ట్ జార్జెట్. మనకి దీనికి మనకి పాయింట్ వచ్చేసింది. మనకి ఏంటంటే మనకు హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్గా వస్తాయి అన్నమాట. ఇలా డిఫరెంట్గా అంటే కొంచెం పఫ్ హ్యాండ్స్ లాగా ఇలా మంచిగా మనకి వస్తాయి. మనకి ఎల్బో హ్యాండ్స్ కంటే ఇక కొంచెం కిందికే ఉంటాయి అన్నమాట. బాడీ హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది. ఫుల్ వర్క్ వస్తుంది అనమాట. మొత్తం అప్ టు బాటమ్ వర్క్ వస్తుంది. బ్యాక్ సైడ్ వర్క్ ఏం రాదు, ప్లెయిన్ ఉంటుంది. దుప్పట్టా వచ్చింది. దుప్పట్టా కూడా ప్లెయిన్ వచ్చి కొంచెం చిన్న ఇలాంటి చిన్న లేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఇంకోటి రెడ్ కలర్ అండి. ఇది మాత్రం మంచి డ్రెస్ అనమాట. నాకు నచ్చింది. దీన్ని సమ్మర్లో తీసుకున్నాను అనమాట. ఇది బాగా రేటింగ్ బాగుంది, ఎంబ్రాయిడరీ వర్క్ బాగుందని తీసుకున్నాను. దీనికి రెడ్ కలర్, దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా 3 or 4 అంటే ఎల్లో, బ్లాక్, రెడ్ ఉంది. నేను రెడ్ తీసుకున్నాను అనమాట. ఇది రేయాన్ కాటన్ అని మనకి మెన్షన్ చేశారు. ఇది రేయాన్ కాటను, కానీ కాటన్ అండ్ ప్యూర్ కాటన్లా మంచి కాటన్ అనమాట. ఇక ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇలా వస్తుంది అనమాట. యోగ పాటలు మనకి నీట్గా ఉంది. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. ఇలా వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ అయితే. మొత్తం మన హ్యాండ్స్కి ఏమో మన ఫుల్ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి లాస్ట్కు ఇలా వర్క్ వస్తుంది. జస్ట్ ఇలా చిన్న వర్క్ అనేది ఇలా ప్రొవైడ్ చేశారు. మనకు కొంచెం ప్లాస్టిక్ మిర్రర్స్ అనేవి కూడా కొంచెం ఉన్నాయన్నమాట ఇక్కడ. మళ్ళీ ఇంకేంటంటే మనకి ఇది కట్స్ అనమాట. అని స్ట్రైట్ అంటే కట్ మోడల్ అనమాట. స్లిట్స్ అనేవి వచ్చాయి. వీటికి చిన్న వైట్ కలర్ లేస్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. టూ సైడ్స్ వైట్ కలర్ లేస్ ఇచ్చారు. మనకి ప్లెయిన్ లైనింగ్ అయితే రాదు, కాటను. ఇది థిక్ ఉందన్నమాట. నేను అంటే స్టార్టింగ్ మనం వాష్ చేసినాక థిక్నెస్ అనేది ఎక్కువైందనమాట. ఇది 100% రికమెండెడ్. ఇది మంచిగా మనకి సమ్మర్లో కొంచెము సన్నీ డేస్లలో అంటే బాగా ఎండ ఉన్నప్పుడు వేసుకోవడానికి అయితే బాగుంది. దీనికి పాయింట్ కూడా మనకి వచ్చింది. మంచి పాయింట్ కూడా కంఫర్ట్గా ఉందన్నమాట. మనకి ఫ్రీగా ఉంది. ఎలాంటి ఫ్యాట్ ఇవ్వాలి కదా, ఇది బాగుంది. లేస్ కూడా సేమ్ మన కట్స్కి ఎలా ఇచ్చారో అలా టూ లెగ్స్కి ఇలా ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ దుప్పట్టా అయితే మరీ ఆసమ్ అనమాట. ఇది ప్యూర్ కాటన్. ఈ అమ్మమ్మలు కట్టుకునే చీరలు ఉంటాయి కదా, అలాంటి కాటన్ అనమాట. ఇది మనము టవల్ లేకుంటే కూడా హాయిగా తుడుచుకోవచ్చేమో, అంత బాగుందనమాట. ఇది మనకు దుప్పట్టా హైలైట్ అనమాట. ఇది లెంత్ కూడా చాలా 2.5 meters సరుకు ఉందనమాట. ఇది మంచి చెప్పాను కదండి, సమ్మర్లో అమ్మమ్మలు వాళ్ళు కట్టుకునే కాటన్ శారీస్ ఎట్లా ఉంటాయో అలాంటి స్మూత్ దుప్పట్టా. ఇది లెంత్ కూడా బాగుంది. ప్రింట్ అంతా ఇలా వచ్చిందనమాట. ప్రింట్ ఇది పోయే ప్రింట్ కాదు, దీంతో పాటు వచ్చింది. ఇది ఏం పోదు. నేను ఎన్నిసార్లు వాడానంటే అన్నిసార్లు వాడాను. డ్రెస్ అయితే ఇదనమాట. చున్నీ అయితే నేను పిక్స్ అనేవి నేను సైడ్కి యాడ్ చేస్తాను. ఇది నాకు 500 బిలోనే పడిందండి. 480 సంథింగ్. దీని కాస్ట్ అనేది మెన్షన్ చేస్తాను. కోడ్ కూడా డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ మీద కానీ మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ రెడ్ కలర్ అయిపోయింది కదండి. మళ్ళీ ఒకటి గ్రీన్ కలరు. ఇది కూడా నేను సమ్మర్ కోసమనే తీసుకున్నాను. ఇది తీసుకున్నానండి. ఇది కూడా మనకి ప్యూర్ కాటను. అంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు మనము, సమ్మర్లోనే కాదు. ఇది మనకి యోగ పాటలో మంచి ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. మనకి ఇక్కడ మధ్యలో ప్లాస్టిక్ మిర్రర్స్ అనేవి వచ్చాయి. ఇట్లా మధ్యలో ఇక్కడ ప్లాస్టిక్ మిర్రర్స్ అనేవి వచ్చినవి. మన యోగ పాటలు మాత్రమే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. మిగతా అంతా ప్లెయిన్ అనమాట. హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్. మనకి ఫుల్ హ్యాండ్స్ అంటే ఫుల్ హ్యాండ్సే. మనకు ఇక్కడ హ్యాండ్స్ ఎండింగ్ ఉంటుంది, దానికి ఇలా వచ్చిందనమాట. వర్క్ అయితే ఇలా ఉంది వర్క్. ఇది మొత్తము ఏంటి ప్లెయిన్ వచ్చేస్తుంది. ఓన్లీ ఒక పార్ట్లో హ్యాండ్స్కి బార్డర్స్ వస్తాయి అనమాట. ఇది కొంచెము అంటే కాటనే కానీ కొంచెం దానికంటే కొంచెం థిక్నెస్ తక్కువ ఉంటుంది అనమాట. కానీ మనం వేసుకోవచ్చు. ఈ పాయింట్ కూడా బాగుంది అనమాట. పాయింట్ కూడా లెంత్ కరెక్ట్ ఉంది, ఎంత బాగుంది. ఇది పాయింట్ కూడా మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది, ఏముండదు. నెక్స్ట్ దుప్పట్టా అనేది మనకి ఇట్లా ఇచ్చారు అనమాట. ఇది కాటన్ దుప్పట్టా అయితే కాదు, కొంచెం సిల్క్ మిక్స్, కొంచెం ఇట్లా స్టిఫ్ ఉంటుంది. కొంచెం ఇట్లా అంటే స్టిఫ్ ఏమి ఉండదు, మంచిగా ఉంది. ఇట్లా మనకు కొంచెం అది డ్రెస్ అట్లా ప్లెయిన్ ఇచ్చినందుకు హైలైట్ చేయడానికి దుప్పట్టాలు మాత్రం హైలైట్ చేస్తారు అనమాట. మనకి ఇట్లా 2 sides మాత్రం ఇట్లా టాజెస్ వచ్చినాయి. ఇట్లా 2 sides టాజెస్ వచ్చినాయి. బార్డర్ ఏమో ఇట్లా మనకి గోల్డ్ థ్రెడ్ కూడా ఇట్లా వేసుకోవచ్చు. ఇది మనకి మధ్యలో పోల్కా డాట్స్ అంటే డాట్స్ లాగా ఇట్లా రౌండ్ ఇట్లా వచ్చిందనమాట. మంచి షైనింగ్ దుప్పట్ట మాత్రం మంచి షైనింగ్ వచ్చేస్తుంది. 2 sides మనకి ఇలా వస్తుంది అనమాట. బార్డర్ డిజైన్ అయితే ఇలా వస్తుంది.
బాగుంది. చున్నీ మాత్రం హైలైట్. మరి వేరే వాటి మీద కూడా మంచి పేర్ చేసుకోవచ్చు. క్రీమ్ కలరు అలా వచ్చింది, బాగుంది. నెక్స్ట్ మనకి ఇంకొకటి డ్రెస్, అన్ని డ్రెస్సులు అయితే బాగున్నాయండి. మీకు నచ్చితే మీరు కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఇంకోటి అంటే కాటన్, ఇది కాటన్ మిక్స్ అనేసి కాటన్ అనేసి రేయన్ కాటన్ అని, కాకపోతే ఇది కొంచెం సిల్క్ మిక్స్లా ఉందన్నమాట. ఇది మనకి రెడ్, కానీ ఇప్పుడు ఇది మీషోలో రెడ్ కలర్ అవైలబుల్ లేదండి, మనకి నావీ బ్లూ కలర్లో అవైలబుల్ ఉంది. మీరు అది ట్రై చేయండి. నాకైతే అప్పుడు 2 కలర్స్ ఉండే, నేను రెడ్ తీసుకున్నా. ఇదనమాట మనకు మంచి ఒక్కపాట్లో ఏంటంటే మంచి సీక్వెన్స్ వర్క్ వచ్చింది అనమాట. ఇది చూసారా, మంచి సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది, బాగుంది. మనకి మొత్తం ఇట్లా మనకి లెహరియా డిజైన్ అంటారు కదండి, అలా ప్యాటర్న్లలో మొత్తం ఇదంతా ఇలా ప్లెయిన్ లైన్స్ ఉంటుంది. ఈ సీక్వెన్స్ మార్క్ మాత్రం మంచిగా నీట్గా బాగా కొంచెం పార్టీ వేర్ లాగా మనకు లుక్ ఇవ్వడానికి మంచిగా వచ్చిందనమాట. ఇది కూడా ఇది కాటన్ అంటే రేయాన్ కాటన్ అంటే కొంచెము అంత ప్యూర్ కాటన్ అయితే కాదు, కొంచెం రేయాన్ కాటన్ అనేది కొంచెం అంత మిక్స్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇది హ్యాండ్స్ అని ఫుల్ హ్యాండ్సే. మనకు గోటపట్టి లేస్ అనేది ఇగో ఇక్కడ ఇచ్చారండి, గోటపట్టి లేస్ అనేది ఇట్లా ఇచ్చారు. మనకి మొత్తం ఇట్లానే ఉంటుంది. ఒక కట్స్ వచ్చిన ప్రతిదానికి ఇవి కట్స్, కానీ థిక్నెస్ మాత్రం బాగుంది. క్లాత్ అయితే అది మాత్రం 100% రికమెండెడ్, థిక్నెస్ బాగుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకేంటంటే ఇది మొత్తం బ్యాక్ సైడ్లో ఉంటుంది. మనకి పాయింట్ ఏంటంటే ప్లెయిన్ వచ్చింది, ఇది కాటనే అండి. అది కొంచెం మిక్స్ అయినా కానీ ఇది మాత్రం కాటనే వచ్చింది. ఇది బాగుంది పాయింట్ అయితే, లెంత్ కూడా బాగుంది, ఎంత బాగుంది. ఇది కాటనే వచ్చింది. ఇంకో మనకి ఎలాస్టిక్ కూడా మంచిగా మెత్తగా వచ్చింది అనమాట, మంచి గట్టిగా లేకుండా మంచిగా ఉంది. పాయింట్ కూడా బాగుంది. నెక్స్ట్ చున్నీ ఏంటంటే మనకి చున్నీ కొంచెం ఇది కూడా మిక్స్ కాటనే, ప్యూర్ కాటన్ కాదు, అటు సిఫాన్ కాదనమాట, కొంచెం మీడియం వెరైటీగా ఉందన్నమాట చున్నీ. ఇదనమాట చున్నీ డిజైన్ అయితే మనకి బార్డర్లా లాస్ట్ అటు బార్డర్స్ ఉంటాయి కదా, వాటికేమో ఇట్లా లైన్స్ లా ఇచ్చేసారు. మనకి చుట్టూ 4 సైడ్స్ ఇట్లా గోటపట్టి లేస్ అనేది ఇచ్చారు అనమాట. మధ్యలో మొత్తం ఇట్లా ఈ మంచి బాందిని ప్రింట్ టైప్లో ఇలా ఇచ్చారు అనమాట. చున్నీ అంతా చున్నీ లెంత్ మాత్రం బాగుందండి, చున్నీ లెంత్ బాగుంది. 4 సైడ్స్ మనకు గొట్టపట్టి లేసి వచ్చింది. ఇది కూడా నాకు 500 చేంజ్ పడింది అనుకుంటా అండి, గుర్తు లేదు, ఐడియా లేదు, చాలా తీసుకుంది. సమ్మర్ ముందు తీసుకున్నాను అనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఒక కాటనే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని మనం సిల్క్ ట్రై చేసినాం అనమాట. ఇది ఎప్పుడో తీసుకున్న డ్రెస్, ఇది అప్పుడు ట్రెండింగ్ అయిపోయిన డ్రెస్ కూడా మనకు తీసుకున్నాం కానీ వేసింది లేదు. ఇది అప్పట్లో బాగా ట్రెండింగ్ అయ్యేది అనమాట. అప్పుడు 700, 800, 1000 కూడా పెట్టింది ఈ డ్రెస్కి. ఇప్పుడు జస్ట్ మనకు 450, ఇంకా చెప్పాలంటే మనకు చున్నీ లేకుండా 300, 380 కూడా వస్తుంది. ఇదనమాట సిల్క్, ఇదంతా మనకి సిల్క్ అంటారు కదండి, ఆ క్లాత్. ఇది డిజైన్ మనకి యోక్ పార్ట్లో ఏంటంటే ఇట్లా డిజైన్ వచ్చేస్తుంది. మనకి ప్లాస్టిక్ మిర్రర్స్ వస్తాయి అన్నమాట. మనకి ఆరెంజ్, కొంచెం ఏదో ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కలర్ షేడ్లో మనకి ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి. ఇది మొత్తం డిజైన్ అంటే యోక్ పార్ట్లో మొత్తం డిజైను. ఫుల్ హ్యాండ్స్ మనకు హ్యాండ్స్ కూడా ఇట్లా డిజైన్ అయితే ప్రొవైడ్ చేసి చుట్టూ ప్లాస్టిక్ మిర్రర్స్ మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇది మొత్తం ప్లెయిన్, మనకి కట్స్ వచ్చేసాయి. ఇదేంటంటే సిల్క్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఏమి ఉండదు, కానీ మనకి మంచిగా ఉంటుంది క్లాత్ అయితే. వేసుకుంటే మన ఫంక్షన్స్కి మాత్రం అసలు ఇంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే ఇది స్వెట్టింగ్కి కొంచెం పనికిరాదు. మీరు కొంచెం స్వెట్ ఉన్నది బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఏంటంటే స్వెట్ అంటే మనకి ఎక్కువ ఉబ్బరిస్తుంది అన్నప్పుడు మాత్రం ట్రై చేయకండి, కొంచెం స్వెట్ పీల్చుకోదు కదా, అదొకటి అనమాట. ఒకవేళ పీల్చుకున్నది మనకు జస్ట్ మార్కల్లా కనబడుతుంది. సో ఇది మనకి ఏదైనా నైట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం చల్లగా ఉన్నప్పుడు వేసుకొని అయితే బాగుంటుంది అనమాట. ఇది పాయింట్ కూడా వచ్చింది, పాయింట్ కూడా మొత్తం ప్లెయిన్. యాక్చువల్గా ఏంటంటే మనకి హ్యాండ్స్కి ఇట్లా ప్రొవైడ్ చేసి చూడండి బార్డరు, అలాంటిది సేమ్ నాకు లెగ్స్కి రావాలి. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఆర్డర్ చేసిన దానికైతే రాలేదు. దానికి కూడా అట్లా ఆర్డర్ వచ్చేస్తుంది అనమాట, సేమ్ అదే డిజైన్ ఇక్కడ వచ్చేస్తుంది. దీంట్లో అయితే పర్పుల్ కలర్, ఈ కలర్, ఇంకా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నాకు ఇదైతే బాగుందని నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఇది రామా గ్రీను, నెమలి పిచ్చు కలర్ అంటారు కదా. అది దుప్పట్టా ఏంటంటే మనకి బార్డర్లో ఉంది కదండి, ఈ బార్డర్లో ఉంది కదా, సేమ్ అదే దుప్పట్టా అనమాట, సిఫాన్ దుప్పట్టా. ఇంకా చాలా మెత్తగా ఉందన్నమాట దుప్పట్టా అయితే. ఇక మనకి చుట్టూ ఏంటంటే అటు ఇటు సైడ్ ఏంటంటే మనకి లైన్స్ వచ్చేసినాయి మధ్యలో. మనకి గోటపట్టి లేస్ అనేది అంటే అటు సైడ్స్ వచ్చింది అనమాట, అటు ఇటు ఉంటారు కదా, అక్కడ సైడ్ మాత్రం వచ్చింది. ఈ లెంత్ కూడా దుప్పట్టా మాత్రం బాగుంది. మనకి ఇటు సైడ్ ఏమో ఇట్లా జస్ట్ ఒక చిన్న పైపింగ్ లాంటిది, ఒకటి పైపింగ్ కూడా కాదు, లేసే అనమాట, ఇది సిల్వర్ది, అట్లా ఇచ్చేస్తారు అనమాట 2 సైడ్స్. ఇంకొక సైడ్ ఏమో గోటపట్టి లేసి ఇట్లా డిజైన్ చేసి కొంచెం డిజైన్. ఇది ఇక్కడ ఉన్నది ఉంది కదండి,
ఇది మనకి ఇక్కడ ఇది చాలా బాగుంది, క్లాత్ కూడా బాగుంది. ఇదైతే బాగుంది, మంచి చున్నీ కూడా బాగుంది. నేను పిక్స్ అనేవి యాడ్ చేస్తాను. మంచి రివ్యూస్ అయితే ఇవేనండి నేను తీసుకున్నవి. ఇంకేమైనా డ్రెస్లు ఏమైనా ఉంటే నీకు వీడియో చేస్తాను. కొన్ని శారీస్ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ నేను వీడియో చేస్తాను అనమాట. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేస్తే కొంచెం నాకు అంటే బాగుంది బాగాలేదు అనేది కూడా తెలుస్తుంది కదా. వర్తా కాదని కూడా కామెంట్ చేయండి. ఇవన్నీ అయితే మంచి రికమెండెడ్ అనమాట. అన్ని రికమెండెడ్ నేను చూపిస్తున్నాను. ఒకవేళ బాగాలేదు అన్నది మాత్రం ఏమో రిటర్న్ చేసిస్తున్నా. మీకైతే ప్రోడక్ట్ అనేది చూపించట్లేదు అసలు. ఒకవేళ బాగుందంటే మాత్రమే మీ దగ్గర కూడా తీసుకుందాం. ఒకవేళ మనకు బయట ఫోటోలో ఒకలాగా మళ్ళీ ఇంకా ఇక్కడ వచ్చింది కూడా కొన్ని చూపిస్తున్నాను అనమాట. అంటే కొందరు ఏంటంటే అక్కడ చూపించింది ఒకలా ఉంటుంది, బయటకు వచ్చిన నేను ఒక డ్రెస్ వేసింది కదా ఫోటోలో ఒకలా ఉంది, కానీ బయట క్వాలిటీ మాత్రం బాగుంది అట్లా అనమాట. కొన్ని అట్లా ఉన్నాయనుకోని అట్లా చూపిస్తున్నాను అనమాట బాగుంది అనేసి. కొన్ని ప్రైస్ అనేవి ఎక్కువనే తక్కువనే అనమాట. ఒక్కొక్క వెండర్ దగ్గర అంటే ఒక్కొక్క వెండర్ దగ్గర ఒక్కొక్కటి లాగా ఉన్నాయి. ఒకటి తీసుకున్న తర్వాత ఒక్కొక్కసారి నేను తీసుకున్న తర్వాత కూడా ప్రైస్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ నేను తీసుకున్న తర్వాత ప్రైస్ తక్కువ ఉంటుంది. మీషోలో ఏంటంటే ఒకసారి ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది. నేను కోడ్ పెట్టినాక ఏం ప్రైస్ ఒకటి చెప్పింది తర్వాత ఇంకోటి ఉంది కదా అనేసి మీరు అనుకుంటారు కదా. చెప్తున్నా ప్రైస్ అని ఒక్కొక్కసారి వేరియేషన్ ఉంటుంది అనమాట. మీరు కొంచెం చూసుకోండి. ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ ప్రొడక్ట్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ అనేది మీకు అవుట్ ఆఫ్ స్టాక్ కూడా చూపించకుండా వేరే ప్రొడక్ట్స్ అనేవి చూపిస్తాయి అనమాట. అప్పుడు మీరు రాంగ్ కోడ్ ఇచ్చింది అనేసి నా మెసేజ్ పెడతారు. అవి రాంగ్ కోడ్ ఏం కాదని నేను ఇస్తాను అనమాట. లింక్స్ అయితే ఇవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. లింక్స్ అనేవి ఇప్పుడే యూట్యూబ్లో ఇవ్వద్దు అనేసి అనుకుంటున్నా. అంటే అవి లింక్స్ ఇస్తానేమో కొంతమంది మాకు కోడే కావాలంటారు, కొందరేమో నాకు లింక్స్ కావాలంటారు. కొంచెం టైం అయితే తీసుకొని మీకు లింక్స్ అయితే కామెంట్ బాక్స్లో ఇద్దామని అనుకుంటున్నా. కొంతమంది లింక్స్ ఇస్తేనేమో డైరెక్ట్ వెళ్ళిపోతుంది అని అంటారు, కానీ లింక్స్ ఇస్తే ఏంటంటే మీకు అవుట్ ఆఫ్ ప్రొడక్ట్ ఉంటే కరెక్ట్ అవుట్ ఆఫ్ ప్రొడక్ట్ అని చూపించేస్తాను అనమాట. నేను కోర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు అది వేరే ప్రొడక్ట్ చూపిస్తుంది, మీరు రాంగ్ ప్రొడక్ట్ అంటున్నారు. సో అదొకటి చూసుకోండి. నేను ఏదైనా వీడియో పెడితే నచ్చితే మీరు ఎమ్మట చూసుకొని ఆర్డర్ చేసుకోండి. నచ్చకపోతే మీరు అది వదిలేసేయండి. జస్ట్ కాకుండా రివ్యూస్ కూడా ఏంటంటే కొన్ని రివ్యూస్ ఏమి ఉండవు అనమాట. అక్కడ మంచిగా రేటింగ్స్ బాగుంటాయి, రివ్యూస్ అయితే ఫొటోస్ కానీ ఏమి ఉండవు. అలాంటి ప్రొడక్ట్స్ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట నేను. సో మీరు ఒక లైక్ అయితే చేయండి, కొంచెం కామెంట్ కూడా చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే డ్రెస్లో కొంచెం కష్టపడి మీకోసం తీస్తున్నా. కొంచెం మంచివి అయితే మీకు తక్కువ ప్రైస్లో ఉన్నది చూడడానికి ట్రై చేస్తున్నాను అనమాట. మీరు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.